నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. గుర్ల మండలంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పరిశుభ్రత విషయంలో జీవితంలో భాగం కావాలని పిలుపు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. టీడీపీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న మంత్రి కొండపల్లి, టీడీపీ అధ్యక్షుడు కిమిడి. పార్వతీపురం ఎంఆర్ఓపై ఫిర్యాదుల వెల్లువ, పూర్తి విచారణ చేపడతామన్న సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ. ఇక వివరాలు చూద్దాం. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరారు. మన ప్రాంతం, మన రాష్ట్రం స్వచ్ఛదనంతో ఉన్నప్పుడే స్వర్ణాంధ్ర సాధన సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. గుర్ల మండలంలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గుర్ల జంక్షన్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామంలోని మండల పరిషత్ పాఠశాలలో స్వచ్ఛాంధ్ర సభను నిర్వహించారు. ముందుగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వేడి వాతావరణం నుంచి ఉపశమన చర్యలు, వడదెబ్బ తగలకోకుండా తీసుకోవాల్సిన అంశాలు పిహెచ్సి వైద్యాధికారి శ్రీధర్ వివరించారు. అందరి చేత ఎంపీడీఓ శేషుబాబు స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉష్ణతాపం నుంచి ఉపశమనం కలిగించే లక్ష్యంతో ఈ నెల స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వేసవి దృష్ట్యా ఉష్ణతాపం నుండి ప్రజలు ఉపశమనం పొందే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు అన్నారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా బీట్ ది హీట్ నినాదంతో చేపట్టిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. పైడితల్లి అమ్మవారి ఆలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కోట వరకు సాగింది. అక్కడ ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ఏర్పాటు, మిద్దె పంటల నిర్వహణ వంటి ప్రత్యేక స్టాల్స్ను కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస ఎస్ఎస్సితో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఉష్ణతాపానికి ఉపశమనం కలిగించే జాగ్రత్తలతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ సేవలు కనపరిచిన పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని సత్కరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి ఉపశమన చర్యలు చేపట్టాలని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని చెప్పారు. అనంతరం స్వచ్ఛత ప్రతిజ్ఞను చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింగరావు, డిఆర్డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీట్ ది హీట్ అంటే మే నెల ఈ ఎండలు దృష్టిలో పెట్టుకొని ఎండల నుంచి ఏ విధంగా ప్రజలు సురక్షితంగా ఉండాలి, వడదెబ్బ తగలకుండా ఏ విధంగా ఉండాలి. సో అదేవిధంగా ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. సో ఎక్కడెక్కడ మనం పశువులు ఏమైనా ఉంటే వాటికి నీటి ఏర్పాటు చేయమని, పక్షులకు సంబంధించి నీటి సదుపాయం ఏర్పాటు చేయమని, మనుషులు అందరికీ కూడా వడదెబ్బ నుంచి ఏ విధంగా మనం బయటపడాలి, వడదెబ్బ తగలకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద అందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ నెల కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రూరల్లోని, అర్బన్లోని చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఈ 3వ శనివారం కూడా ఏదో ఒక మున్సిపాలిటీ కానీ పంచాయతీలోని హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఫైనల్గా ఉద్దేశం ఏంటంటే మనం ఈ కార్యక్రమాలు అయ్యేసరికి అన్ని విధాలా కూడా ఏవైతే మనం కాన్సెప్ట్స్ ఇచ్చామో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కంటిన్యూగా అమలు చేస్తూ స్వచ్ఛాంధ్రని మనం సాధించే దిశగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. ప్రతి దానిలో కూడా అన్యూజ్డ్ ప్లాస్టిక్ ని కానీ
లేకపోతే యూజ్ చేసిన పనికిరాని పాయింట్స్ ఏమైనా ఉన్నా అవి ఎలా మళ్ళీ రీయూజ్ చేసుకోవాలన్న ఒక మంచి మహిళలు ఒక ఆదర్శంగా చెత్తని మంచిగా పరిశుభ్రం చేసి మరి యూజ్ చేసే విధంగా చూపించారు. ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం ప్రతిదాన్ని ఎస్పెషల్లీ ప్లాస్టిక్ని మనం అవాయిడ్ చేద్దాం. అలాగే బయోడిగ్రేడబుల్ ఉన్నది ఏదైనా ఉంటే మనం దాన్ని ఎలా చేసుకోవాలి మ్యాక్సిమం అవాయిడ్ చేసి అన్యూజ్ థింగ్స్ లేకపోతే వేస్ట్ థింగ్స్ని మనం యూజ్ చేసే విధంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ మీటింగ్లో కూడా మీ అందరికీ ఇది అవేర్నెస్ కోసమని నేను మేడం చూస్తున్నాం. అయితే అందరూ కూడా మహిళలు ముందుకొచ్చి ఎక్కువ శాతం మహిళలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని ఈ సందేశాన్ని చెప్తున్నా. థ్యాంక్ యూ. అయితే మనం ఒక్కసారి మనం పాతకాలంలో మన అమ్మమ్మలు పాత జనరేషన్స్లో ఏమేం చేశారనేది మనం గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎన్నో మనకి ఉపయోగకరమైనవి చేసేవారు. ఎండాకాలం వచ్చి ముందే మట్టి కుండల్లో నీళ్లు పెట్టి తాగేవారు. అలాగే మన అందరికీ తెలిసిన విషయమే మన ఊర్లలో ఇప్పుడు కూడా చల్లదనం అనేది తింటారు. అయితే ఎండాకాలం వచ్చిన వెంటనే కొద్దిగా అన్నంతో పెరుగు నీళ్ళు అది నానబెట్టుకొని అది మినిమం 5 to 6 hours అనేది ఉండాలి. 5 గంటలు 6 గంటలు మినిమం ఉండాలి. అది ఉన్నాక అది తిన్నప్పుడు కూడా మనకి చల్లదనం అనేది లోపల నుంచి కూడా మనకు అనిపిస్తుంది. అయితే ఇది హెల్త్కి కూడా చాలా ఉపయోగకరమైనది. ఇవన్నీ కూడా మన పాతకాలంవి కొన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. చూస్తుంటే పక్షులకి కుక్కలకి జీవులకి అన్ని రకాల జీవులు కూడా వాటర్ ఏర్పాటు చేయడానికి మనం ముందు కూడా మన ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా మనందరికీ తండ్రిగా ఉండి పాలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ప్రతి వార్డులో ఏర్పాటు చేయడానికి వాటర్ కుండలు అనేది ఇచ్చారు. అయితే మనం ఎండాకాలంలో అందరు కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటూ నీళ్ళు ఎక్కువ తాగుతూ మజ్జిగలు కొబ్బరి నీళ్ళు ఇటువంటివన్నీ కూడా తాగుతూ ఈ రోజుల్లో కూల్ డ్రింక్స్ అందరూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. కానీ కూల్ డ్రింక్ కన్నా కొబ్బరి నీళ్ళు మజ్జిగలు ఎంత మన శరీరానికి ఉపయోగకరంగా ఉంటుందనేది ముఖ్యంగా మనం అందరం గమనించాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయనగరం సర్కిల్ దాసన్నపేట విద్యుత్ భవన్ ముందు సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని విజయనగరం సర్కిల్ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. అనంతరం దాసన్నపేట విద్యుత్ భవన్ నుంచి కోట జంక్షన్ వరకు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జూన్ నెలాఖరికి పూర్తి స్థాయిలో ఈ యొక్క పిఎం సూర్యఘర్ పథకాన్ని అసెంబ్లీకి 10,000 చొప్పున ఇన్స్టాలేషన్ చేయడానికి ప్రతి గ్రామానికి వెళ్ళి అప్పుడున్నటువంటి గ్రామంలో మన విద్యుత్ వినియోగదారులకు పూర్తి స్థాయిలో తెలియచేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనం విలేజ్ వైజ్ ఒక ఆపరేషన్ సెక్షన్ ఉన్నట్లయితే సపోజ్ 30 గ్రామాలు ఉంటే 30 గ్రామాల్లో రోజుకి 2 గ్రామాల చొప్పున అక్కడ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలని నిన్నటి నుంచి ఆ యొక్క ప్రోగ్రామ్ను కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరియు ఉద్యోగులు సిబ్బంది మీరు ఇదేది ఎవరో ఒకరి బాధ్యత అనుకోకుండా మన నైబర్స్కి కానీ లేకపోతే మన స్నేహితులకు కానీ బంధువులకు కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన వంతుగా వారికి ఈ యొక్క స్కీమ్ ఉద్దేశాన్ని పూర్తి స్థాయిలో తెలియజేసినట్లయితేనే మనం 10,000 కనెక్షన్స్ ఇన్స్టాల్ చేయడం ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే అది తక్కువ టార్గెట్ కాదు, చాలా పెద్ద టార్గెట్. ఆ టార్గెట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ల ద్వారా మనకు తెలియజేస్తున్నారు కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనం ప్రతి వినియోగదారునికి తెలియపరచాలంటే ఇది అందరి బాధ్యతగా తీసుకోవాలి. ఆ రకంగా తీసుకుంటేనే దాన్ని పూర్తి స్థాయిలో మనం అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికీ నా యొక్క విజ్ఞప్తి, మన ఏదైతే మన పరిధిలో ఉన్న పరిధిలో లేకపోయినా ఈ యొక్క ఇంపార్టెంట్ స్కీమ్స్లో ఒక భారత పౌరురాలుగా మన బాధ్యతని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మన ఒక మంచి
గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉన్నాం. మన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అంటే మనందరికీ తెలుసు. ఈరోజు విద్యుత్ అవసరం లేని వారు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి విద్యుత్ అవసరం అనేది చాలా ఒక ఎసెన్షియల్ కమోడిటీగా ఉంది. కాబట్టి దానిలో మనం ఒక సర్వీస్ ఇచ్చేదానికి ఒక ఉద్యోగినిగా చేరాం. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు అందేలాగా మన వంతుగా మనం కృషి చేయాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ, బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు జూన్ 13న విజయనగరంలో గల జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో జరిగే కార్యక్రమంలో అందజేయడం జరుగుతుందని విజయనగరం పట్టణ బ్రాహ్మణ సంక్షేమ శాఖ గాయత్రి భవన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ డివి శ్రీకాంత్ వెల్లడించారు. శనివారం ఉదయం ఈ మేరకు సంస్థ కార్యాలయం గాయత్రి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 40 ఏళ్లుగా వివిధ తరగతుల్లో విద్యా సంవత్సరంలో సాధించిన మార్కుల ప్రతిభ ఆధారంగా పట్టణంలోని బ్రాహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది నుంచి జిల్లాలోని వివిధ మండలాల్లో గల బ్రాహ్మణ కుటుంబాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని సమాఖ్య నిర్ణయించిందని వివరించారు. ప్రతిభావంతులకు బంగారు పథకంతో పాటు పురస్కారాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. సంవత్సరాల నుంచి ఈ ప్రతిభా పురస్కార మహోత్సవం అనేది నిర్వహిస్తున్నారు. ప్రతిమార్లాగే ఈ మారు కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో ప్రతిభ గల బ్రాహ్మణ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు, స్వర్ణ పథకాలు, అలాగే ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత పెద్దగా లేని వారికి ఉపకార వేతనాలు, ఇవన్నీ కూడా ఈ మారు కూడా ఇద్దామని అనుకుంటున్నాం. జూలై 13వ తారీఖుని పోతే ఈ మారు సమాఖ్య వారు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇంతవరకు కూడా మా కార్యక్రమం ఈ ప్రతిభా పురస్కార మహోత్సవం అనేది కేవలం విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న విద్యార్థులకి మాత్రమే మేము రెస్ట్రిక్ట్ చేసాము. ఈ మారు మొత్తం జిల్లా అంతా అన్ని మండలాల్లో ఉన్న విద్యార్థుల్ని, బ్రాహ్మణ విద్యార్థుల్ని కన్సిడర్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఈ మారు మొత్తం జిల్లా అంతాలో ఉన్న ప్రతిభ గల బ్రాహ్మణ విద్యార్థులు, అలాగే ప్రతిభ ఉండి ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకి ఈ సహాయ సహకారాలు అందిద్దామని ప్రయత్నం చేస్తున్నాం. బృహత్తర కార్యక్రమానికి ఏమిటంటే మేము 8th, 9th టౌన్ వరకే పరిమితం. 10th క్లాస్ పాస్ అయిన దగ్గర నుంచి డిగ్రీ చదివిన వాళ్ళందరికీ కూడా గ్రాడ్యుయేషన్ వరకు కూడా జిల్లా వరకు విస్తరించడానికి మా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం బాగా మార్కులు ఇచ్చిన వాళ్ళకి, తర్వాత ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళకి కూడా 20,000 రూపాయలు ఇద్దామనేసి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ కమిటీ నిర్ణయాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలోని గోల్డ్ మెడల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ బైపీసీ పాస్ అయిన వాళ్ళు, బైపీసీ బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి, ఎంపీసీ మార్కులు వచ్చిన వాళ్ళకి, అలాగే సిఈసి కూడా గోల్డ్ మెడల్ ఇస్తున్నాం. 10th క్లాస్ టాపర్కి కూడా గోల్డ్ మెడల్ ఇస్తున్నాం. అలాగే వాళ్ళందరికీ కూడా ప్రతిభా పురస్కారాలు ఇస్తున్నాం. నగరంలోని ఎన్సీఎస్ థియేటర్ వద్ద గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం క్షేత్రంలో అలంకార్ ఫోటో స్టూడియో అధినేత స్వర్గీయ కాండ్రేగుల రామారావు పేరున వారి కుమారుడు సీనియర్ పాత్రికేయుడు కాండ్రేగుల శేఖర్ కుటుంబ సభ్యులు అందించిన చల్లని మంచినీటి శుద్ధి యంత్రాన్ని బీశెట్టి బాబ్జీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీశెట్టి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ తమ వంతు సహాయం చేయాలనే తపన ప్రతి పౌరుడికి ఉండాలని, విజయనగరం పట్టణంలో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిరంతరం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. నిత్యాన్నదానం కార్యక్రమంలో అనేక రుచులతో భోజనాలు అందిస్తున్నారని అభినందించారు. సేవా సంఘం ఆధ్వర్యంలో అంతిమయాత్ర రథాన్ని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంచడం శ్రీ గౌరీ సేవా సంఘం యొక్క గొప్పతనమని కొనియాడారు. గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో 1290వ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఇందులో భాగంగా మరి శేఖర్ గారు వాళ్ళ నాన్నగారి పేరున కాండ్రేగుల రామారావు గారి పేరు పైన ఒక కూలింగ్ వాల్టాస్ కంపెనీది చల్లని మంచినీళ్ళు ఇవ్వడం కోసం చెప్పి ఒక యంత్రాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టారు. ఆ రిఫ్రిజిరేటర్ వల్ల చల్లటి నీళ్లు ఈ తోవలో ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. 1290 రోజులు నిర్విరామ నిత్యాన్నదానాన్ని ప్రతిరోజు అనుకున్న సమయం ఇవ్వడం కాదు, అది కూడా బోల్డ్ రకమైనటువంటి
ఈ నిత్య అన్నదాన కార్యక్రమానికి కృషి చేస్తున్నటువంటి 1290 రోజుల నుంచి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు పిలుపునిచ్చారు. భోగాపురంలోని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా మనపై ఉందని, దీనివల్ల పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. ప్రతి 3వ శనివారం గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా మానవహారం ద్వారా ప్రతిజ్ఞ చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు తోడ్పాటు కావాలని పిలుపునిచ్చారు. భోగాపురం మంచినీటి కోనేరు చెరువు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి బి అరుణకుమారి, ఎంపీడీఓ కె కిషోర్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ గాయత్రి, ఏపీఓ భాగ్యలక్ష్మి, నాయకులు కొమ్మూరు సుభాషణరావు, నీటి సంఘం అధ్యక్షులు ఆళ్ల ఉదయబాబు, వరుపుల సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమం ఏ ఒక్కరిదో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి బాధ్యత. అందులో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, మన ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలపాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ఒక్కొక్క వారం ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో మండల హెడ్ క్వార్టర్లో, జిల్లా హెడ్ క్వార్టర్లో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని చేస్తూ ఎండలు తీవ్రతరంగా ఉన్న దృష్ట్యా గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన భోగాపురం వచ్చిన సందర్భంగా వైద్య శిబిరాన్ని, చలివేంద్రాన్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవి దృష్ట్యా గ్రామాల్లోనూ, సచివాలయాల్లోనూ, కార్యాలయాల వద్ద స్వచ్ఛంద సంస్థల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని సూచించారు. అలాగే ఉపాధి పథకం ద్వారా కూలీలకు అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నందున ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో అధికారులు పర్యవేక్షించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండల కేంద్రంలో గల సాయిరాం గుడి నుండి టీడీపీ కార్యాలయం వరకు ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర ర్యాలీను ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేశ భద్రత కోసం సైనికులు అండగా మేము సైతం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం తహసీల్దార్పై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎంఆర్ఓ జయలక్ష్మి పనితీరుపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి పనికి డబ్బులు వసూలు చేసి పని మాత్రం చేయటం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. కార్యాలయానికి ఎవరు వచ్చినా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని, ఉద్యోగులు ప్రజలకు సేవకులుగా ఉండాలని, ప్రజలకు యజమానులు కాదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తహసీల్దార్పై అవినీతిపై పార్వతీపురం రూరల్ ప్రజలు ప్రశ్నించడానికి వచ్చారు. ములగ, అడ్డాపుశీల, కృష్ణపల్లి, బండపల్లి, వెంకంపేట తదితర గ్రామాల ప్రజలు తమ దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేసి తమ భూములకు సంబంధించి పనులు ఎంఆర్ఓ జయలక్ష్మి చేయటం లేదని ఆరోపించారు. వెంటనే ఎంఆర్ఓపై చర్యలు తీసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరారు. తహసీల్దార్ రాక్ కోసం సుమారు 2 గంటల నుంచి బాధితులందరూ కార్యాలయం వద్ద ఎదురు చూశారు. రాధంపేట విలేజ్ లో మా పొలం ఉందండి. గతంలో భూ సర్వేలో తప్పులు జరిగాయని ఈ కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారని ఈయన ఏమైనా బాధ్యతలోన
మాకు ఏమైనా న్యాయం చేస్తారని వెళ్తే ఈమె కూడా మాకు తిట్టి పంపించడం, ఆర్టీ అడిగినా తిట్టి పంపించడం, డీటీ గారు ఎంఆర్ఓ గారు వీళ్ళిద్దరూ కూడా ఇన్రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేసి, ఎటువంటి బాధ్యత రహితంగా బిహేవ్ చేసి, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేసినా వ్యతిరేకించి మ్యూటేషన్ కోసం కూడా డబ్బులు అడిగారు. ఇదిగోండి కాగితం, ₹1,00,000 ఇస్తే మీ పని అయిపోతుంది అన్నట్లు మాట్లాడారు. ఎంఆర్ చుట్టూ తిరుగుతున్నా కానీ మాకు ఎంత రాలేదండి. వారు పెట్టేది 140 గిరాకీ పట్ట, దాన్ని ఆధారంగా చేసుకొని అదేమో మాది అని చెప్పేసి ఈ రోజుకి పెట్టామండి. అది సమాచార చట్టం పెట్టిన తర్వాత కూడాను ఈ రోజుకి స్పందించట్లేదండి. ఇది గురించి ఎంఆర్ఓ కూడాను సరే తీసుకోవట్లేదండి. అయితే దీని గురించి మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి మా న్యాయం ఇప్పుడు జరుగుతుందండి. ఇది మేము చేసుకున్నాం. ఇప్పుడు న్యాయం జరగాలని చెప్పేసి మేము కరెక్ట్గా ఒక పిలుషన్ పెడుతున్నామండి. ఈ ఎంఆర్ఓ ఎన్నిసార్లు చెప్పినా కూడా స్పందించలేదండి. ఇది మేము వచ్చే మా తండ్రులకి సంపాదించి పండించుకున్న భూమి ఆ అమ్మదాన్ని ఆక్రమించి ఇష్టం వచ్చినట్టుగా ఈ అమ్మ సీదేవమ్మ మమ్మల్ని నరికేత్త ముగ్గుడి మీదకి వచ్చే చంపేత్తమని బెదిరించి మామిడి తోట గొడవగా పండించాము. గవర్నమెంట్ ఇచ్చినవి మామిడి చక్క పండిన తోటలు ఎంత కేకులు కూడా వేసాము. అన్ని దాన్ని నరికించేసింది రాత్రిని. అలాంటి దాయి మమ్మల్ని చంపేస్తున్నాం, నరికేస్తున్నాం. మేము భయం పడిపోయి ఇద్దరేసి మీద ముగ్గురేసి నలుగురేసి వెళ్ళడానికి భయం పడిపోయినాం. అలాంటి పని నేను చేస్తాను. మన పార్వతీపురం మండలంలో వేరే వేరే విలేజెస్ గ్రామం నుంచి ఈరోజు ప్రజలు వచ్చాయి. ప్రజలకి కొంచెం సమస్య ఉన్నాయి. సో నేను ప్రతి ప్రజలకి కూడా మాట్లాడాను, ఏమేమి సమస్య ఉన్నాయి. దాని తర్వాత కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మన మండలంలో. సో ఏమి ఇష్యూస్ ఎలా పరిష్కారం చేయాలి, హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఆఫీసర్, మనకి కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయి మన స్టాఫ్ మీద. సో ప్రాపర్ ఎంక్వైరీ పెడతాము. అండ్ ఎంక్వైరీ తర్వాత మన కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. దీని తర్వాత ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ అప్పలనాయుడు మాట్లాడుతూ 15 సంవత్సరాల తర్వాత వస్తున్న శ్యామలాంబ పండుగకు సాలూరు పురపాలక ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులతో సహకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగరాదని హెచ్చరించారు. అర్ధరాత్రి 11 గంటల తర్వాత సరైన కారణం లేకుండా ప్రజలు బయట తిరగరాదని సూచించారు. శాంతి భద్రతల విభాగం కలిగించే వారిపై, అల్లరి మూకలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సుమారు 1000 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఇక ట్రాఫిక్ విషయం వరకు వస్తే రామభద్రపురం నుంచి వచ్చే వెహికల్స్కు ముత్యాలమ్మ తల్లి గుడి ఆపోజిట్ పార్కింగ్ ఇచ్చామని, మామిడిపల్లి నుంచి వచ్చే వెహికల్స్కు నారాయణ స్కూల్ వెనుక పార్కింగ్ ఇచ్చామని, మక్కువ నుండి వచ్చే వెహికల్స్కు బైపాస్ పార్కింగ్ ఇచ్చామని, పండుగ 3 రోజులు ఏ వెహికల్ని కూడా లోపలికి అనుమతించమని తెలిపారు. పదిలో శ్రీ శ్రీ శ్యామలాంబ ఫెస్టివల్స్ సాలూరు పట్టణంలో జరగడం, ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత సాలూరు పట్టణంలో మళ్ళీ ఈ ఫెస్టివల్ శ్రీ శ్రీ శ్యామలాంబ ఫెస్టివల్ జరుగుతున్నాయి. కార్యక్రమం 19/5/2025లో జరగబోతుంది. నెక్స్ట్ 25/2025న సినిమాన్ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమాలకి ప్రజలు భారీ ఎత్తున వచ్చి పాల్గొంటారు. కాబట్టి సాలూరు పట్టణానికి వచ్చే ప్రముఖ రహదారులు రామభద్రపురం నుంచి వచ్చే వెహికల్స్కి ముత్యాలమ్మ టెంపుల్గా పార్కింగ్ స్థలం కలదు. నెక్స్ట్ జీగ్రామ్ నుంచి పాచిపంట ఒడిశా నుంచి వచ్చే వెహికల్స్కి కేవీఆర్ ఎస్టేట్ కేవీఆర్ రెసిడెన్సీ పార్కింగ్ ప్రదేశాలు కలవు. మామిడిపల్లి సంబర్ నుంచి వచ్చే వెహికల్స్కి నారాయణ స్కూల్ బ్యాక్ సైడ్లో మనం పార్కింగ్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మోసూరు పాంచాది ఏదైతే వినోద కార్యక్రమాలు చేపడుతున్నారో వాటికి పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎక్కువ ఉన్నందున పట్టణం పూర్తిగా రద్దీతో ఉన్నందున దొంగతనం జరిగితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని మీ యొక్క విలువైన ఆభరణాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. తొలేలు కార్యక్రమానికి వచ్చేసరికి 19/5/2025 మనం జరుగుతుంది. కాబట్టి ఈ తొలేలు కార్యక్రమం 5 వీధులు చెందిన ప్రజలు పాల్గొంటారు. ఒక సినిమాలో పాటించాల్సిన ఎవరైతే సినిమాను ఊరేగిస్తారో వాళ్ళకి ఒక డ్రెస్ కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. సినిమానికి నెక్స్ట్ అంజలి రథం కూడా ప్రత్యేకమైన కలర్ డ్రెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారం వెళ్తే ఆ సినిమాన్ కార్యక్రమం కూడా త్వరగా అవుతుంది. సినిమాను తిరిగి వీధుల్లో సినిమాను ఎక్కడెక్కడ ఆగాలి అని ప్రత్యేకంగా మనం మార్కింగ్ చేయబడుతుంది. కమిటీ మెంబర్స్ ఎండోమెంట్ ఆఫీసెస్లో
ఆ మార్కింగ్ ప్రదేశాల్లోకి సిరిమాను వచ్చి ఆగుతుంది. అటువంటి సమయంలో మాత్రమే భక్తులు ఎవరైతే సిరిమాను దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చేసుకుంటూ సవ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సంఘటన జరగకుండా, అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరికీ కూడా దర్శనం బాగా అవుతాయని కోరుకుంటున్నాను. జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం కోసం గాజులరేగలో ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని ఈరోజు పోలిట్ బ్యూరో సభ్యులు పోషపాటి అశోక్ గజపతిరాజు పరిశీలించారు. కార్యాలయ నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ పార్టీ కార్యాలయానికి ప్రభుత్వం స్థలం ఇవ్వడం ఎంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. 40 ఏళ్ల చరిత్రలో పార్టీ కార్యాలయం జిల్లా కేంద్రంలో నిర్మించుకోలేకపోవడం చాలా బాధ కలిగించిందని అన్నారు. ఇప్పుడైనా త్వరితగతిన టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మంత్రి కొండపల్లికి జిల్లా అధ్యక్షుడు నాగార్జునకు సూచించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు టీడీపీ కార్యాలయానికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2 ఎకరాల స్థలంలో టీడీపీ కార్యాలయం నిర్మించబోతున్నామని అన్నారు. ఏడాదిలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో పార్లమెంటు పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున, పార్లమెంటు సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, శాసనసభ్యురాలు పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పార్టీ ఆదేశాల అనుసారం విజయనగరం హెడ్ క్వార్టర్స్లో పార్టీ కార్యాలయం కోసం సైట్ చూడడం అనేది జరిగింది. మరి పైనుంచి చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా 2 ఎకరాలు ఉండాలని చెప్పడం జరిగింది. ఆ విషయం అదితి మేడంతో చర్చించిన తర్వాత ఆమె టౌన్లో ఒక 2-3 సైట్స్ చూడడం అనేది జరిగింది. అయితే ఎక్కడ కూడా ఒక 70-80 సెంట్స్ వచ్చాయి తప్ప అంతకంటే ఎక్కువ రాలేదు. సో ఇక్కడ కనుక ఉంది అంటే అటుపక్క గజపతి నగరం బొబ్బిలికి, ఇటుపక్క నెల్లిమర్ల మీద నుంచి చీపురుపల్లి మరియు రాజాంకి కూడా ఇది కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇది అందరం కూడా చూసి దీన్ని ఫైనలైజ్ చేయడం అనేది జరిగింది. మంత్రి గారు చెప్పినట్టుగా ఏంటంటే ఈ పార్టీ ఆఫీస్ ఖచ్చితంగా 1 ఇయర్ లోపు పూర్తి చేసేలాగా అందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి లీజు శాంక్షన్ చేస్తూ ఈరోజు 2 ఎకరాల భూమిని ఈరోజు ఇక్కడ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మన అందరికీ తెలుసు 43 సంవత్సరాలు కావచ్చు. ఈరోజు ప్రతి డెవలప్మెంట్లోని, వెల్ఫేర్లోని పెద్ద ఎత్తున సోషల్ సర్వీస్ అయితే చేస్తుంది. అలాంటి ఈ పార్టీకి ఒక ఆఫీసు కేంద్రీకృతం చేస్తూ గవర్నమెంట్ లాంగ్ లీజ్ మీద ఈ సైట్ ఇవ్వడం ఎంతో మంచి విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా ఒక ఎన్జిఓ కింద అందరూ కలిసికట్టుగా మన ప్రాంతాన్ని, మన ప్రదేశాన్ని మంచి అభివృద్ధి చేస్తూ మంచి పరిపాలన వచ్చేలాగా మంచి నాయకత్వాన్ని ఈ నియోజకవర్గం నుంచి, ఈ జిల్లా నుంచి, ఈ రాష్ట్రం అంతా కూడా ఇవ్వడానికి ఈ పార్టీ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తూ కష్టపడుతూ ఉంది. సో దాని నిమిత్తమే ఈరోజు 2 ఎకరాలు కూడా గవర్నమెంట్ లాంగ్ లీజ్లో ఇచ్చి ఈరోజు పార్టీ ఆఫీస్ నెలకొల్పడానికి అవకాశం ఇచ్చారు. సో గౌరవ ముఖ్యమంత్రి వారికి, అలాగే యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్టీ ఆఫీస్ 1 ఇయర్లో పూర్తయ్యేదానికి పూర్తి స్థాయిలో కార్యాచరణ చేస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. ఈ 43 సంవత్సరాలు ఎన్నిసార్లు అధికారంలో ఉన్నాం, ఎన్నిసార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు పార్టీ ఆఫీస్ రాలేదంటే మాలాంటి మనుషులకి ఒక బాధ ఉంది. ఎందైతే మేము బిగినింగ్ నుంచి తెలుగుదేశంలో ఉన్నాం, మనకి తెలుగుదేశం ఫస్ట్ లాట్లోనే మా పార్టీలో చేరి మనం ఎక్కడ కోతి గంటలు వేయలే, తెలుగుదేశంలోనే ఉండిపోయాము. అధికారంలో ఉంటే అధికారం, ప్రజల కోసం పని చేయడం, ప్రతిపక్షం ఉంటే ప్రతిపక్ష బాధ్యతలు, ప్రజల కోసం పని చేయడం. సో ఇది మేము మరణించిన తర్వాత ఇంకా తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ పనికి రావాలి. ఆ విధంగా మనకిక్కడ ఓ పార్టీ ఆఫీస్ రావాలి. అయితే గతంలో విరాళాలు ప్రకటించాం, ఇప్పుడు కూడా విరాళాలపైనే మన పార్టీ ఇది చేస్తారు. నేనైతే 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాను. మనకి ఈ పార్టీ వల్ల మనకి ఎవరెవరికి పేర్లు వచ్చాయో రాష్ట్రంలో కానీ
దేశంలో కానీ మనకి మాజీలు చాలామంది ఉన్నారు. ఆ మాజీలు కూడా మనకి అందించితే, వార్ డొనేషన్ కూడా అందించితే బాగుంటుందని నేను అభిప్రాయపడుతున్నాను. ఇక వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుర్ల మండలంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్. పరిశుభ్రత జీవితంలో భాగం కావాలని పిలుపు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. టీడీపీ కార్యాలయ స్థలాన్ని పరిశీలించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు. ఏడాదిలోపు పూర్తి చేస్తామన్న మంత్రి కొండపల్లి. టీడీపీ అధ్యక్షుడు కిమిడి. పార్వతీపురం ఎంఆర్ఓపై ఫిర్యాదుల విలువ. పూర్తి విచారణ చేపడతామన్న సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే వాజీ హెడ్లైన్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.